గోల్డ్ దగ్గర దగ్గర 1,57,000 చేంజ్ వరకు ఉంది. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? చేయకూడదా? ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? దీని గురించి డెడికేటెడ్‌గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఇంత విపరీతంగా పెరుగుతున్న సిట్యుయేషన్స్ మనందరం చూసాం. ఇంత వాలటాలిటీ ఉన్న సిట్యుయేషన్స్‌లో లాస్ట్ మంత్ తగ్గింది అండ్ ఈ మంత్ అనేది కొంచెం పెరగడం జరిగింది. నెక్స్ట్ మంత్ ఏమవుతుందో తెలీదు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చని అంటారా? గోల్డ్ చూసుకుంటే సార్, ముందు మనం ఫ్యూచర్ ప్రెడిక్షన్ చేసే ముందు మనం ఇవాళ అర్థం చేసుకుందాం సార్. అసలు గోల్డ్ ఎక్కడుంది ఈరోజు. ఈరోజు చూసుకుంటే 1,57,000 ప్లస్ ట్రేడింగ్. సో మనం ఆన్ జనవరి 29th చూసుకుంటే గోల్డ్ క్రాష్ 1,83,000కి వెళ్ళిపోయి పడిపోయి 1,52,000 వరకు పడిపోయింది. సో ఇట్స్ అక్కడి నుంచి మళ్ళీ గ్రాడ్యువల్గా 1,57,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో జనరల్గా ఈ గోల్డ్ కొనాలనుకున్నప్పుడు ఈ గోల్డ్ అనేది ఒక ప్రిజర్వేటివ్ ఇది మాట, ప్రొటెక్షన్ లాగా. అంటే మన క్యాపిటల్ని ప్రిజర్వ్ చేస్తూ ఒక కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ హెడ్జ్ కింద పనిచేస్తుంటారు. సార్ ఇది చూసుకుంటే సార్, మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ప్రిడిక్షన్స్ కానీ మనం ఆలోచించుకుంటే ఒక రేంజ్లో ట్రేడింగ్ అవుతుంది. బేస్ సపోర్ట్ లెవెల్ ఏమో 1,45,000 నుంచి 1,50,000 దగ్గర సపోర్ట్ లెవెల్స్ చెప్తున్నారు. సపోర్ట్ లెవెల్స్ 1,45,000, 1,50,000 ఫర్ 10 గ్రామ్స్. ఆ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని చెప్తున్నారు. వాళ్ళ ప్రిడిక్షన్స్ కూడా ఎలాగుందంటే 2026లో కొంత ఇన్స్టిట్యూషన్స్ రికమెండేషన్స్ ఇచ్చారు సార్. అది మాట్లాడదాం ఫస్ట్. కోటక్ సెక్యూరిటీస్ 1,50,000 ఇది ఆల్రెడీ ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. గోల్డ్మెన్ సాక్స్ తీసుకుంటే 1,65,000 ప్రిడిక్షన్. ఓకే. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వీళ్ళు 1,50,000 నుంచి 1,75,000 వరకు ప్రిడిక్ట్ చేశారు. ఓకే. సో ఇవన్నీ చూసుకునేటప్పుడు మనం ఇంకోటి ఇన్వెస్టర్స్ చెప్పదలుచుకుంది ఏంటంటే, మన గోల్డ్ రిజర్వ్స్ కంట్రీస్ ఎలా ప్రిజర్వ్ చేస్తున్నారు, ఎంత ప్రిజర్వ్ చేస్తున్నారో మాట్లాడుకుందాం సార్ ఒకసారి. సార్ యునైటెడ్ స్టేట్స్ ఓకే 8,133 మెట్రిక్ టన్స్ రిజర్వ్ చేసుకుని పెట్టుకున్నారు. జర్మనీ 3,350 మెట్రిక్ టన్స్. ఇటలీ 2,451 మెట్రిక్ టన్స్. ఫ్రాన్స్ 2,437 మెట్రిక్ టన్స్. రష్యా 2,329 మెట్రిక్ టన్స్. చైనా 2,235 మెట్రిక్ టన్స్. స్విట్జర్లాండ్ 1,040 మెట్రిక్ టన్స్. Japan 845 metric tons. Okay. Then India 803 metric tons. Netherlands, Turkey, Poland around 400 to 600 metric tons. ఇంత రిజర్వ్ చేసుకుంటూ గోల్డ్ అనేది పెట్టుకుంటున్నారు. బికాజ్ ఇట్ ఈస్ అ సేఫ్ హెవెన్. ఎప్పుడైతే ఈ గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉంటాయో సార్, ఇది సేఫ్ హెవెన్ కింద పనిచేస్తుంటుంది. వాళ్ళ కరెన్సీ స్ట్రాంగ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంటుంది. సార్ ఇప్పుడు చూసుకుంటే మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన రిటర్న్స్ కానీ మనం మాట్లాడుకుంటే 2016 నుంచి 2025 వరకు మాట్లాడుకుందాం ఒకసారి. 2016లో 8.6% రిటర్న్స్ జనరేట్ చేసింది. 2017 9.5. ఓకే. దెన్ 2018 -1.1. 2019 18.3%. 2020 ఓకే around 25.8%. 2021 -3.7%. 2022 2.1%. 2023 13.1%. 2024 27.2%. 2025 చూసుకుంటే 64.5% రిటర్న్స్. అంటే ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే మనం ఒక 5 years 10 years యావరేజ్ కానీ తీసుకుంటే మనకి రిటర్న్ జనరేట్ అయ్యే రిటర్న్ 13.4, 5 year CAGR, 10 year CAGR 13.6. అంటే మన ఎలాగైతే ఈక్విటీలో మనకి రిటర్న్ జనరేట్ చేస్తుందో అదే విధంగా ఇది కూడా జనరేట్ చేస్తుంది. సో రిటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ ఇన్వెస్ట్మెంట్స్. బట్ మన క్వశ్చన్ ఏంటంటే 1,83,000 దగ్గరికి వెళ్ళి మళ్ళీ పడిపోయింది కదా, మళ్ళీ అదే ఛాన్సెస్ ఉంటుందా అనేది మన క్వశ్చన్, రైట్? ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, వారెన్ బఫెట్ ఒక సేయింగ్ చెప్తారు సార్ ఎప్పుడు, వెన్ పీపుల్ ఆర్ ఫియర్ఫుల్, రైట్, వెన్ పీపుల్ ఆర్ ఫియర్ఫుల్ బీ గ్రీడీ,
వెన్ పీపుల్ ఆర్ గ్రీడీ బీ ఫియర్ఫుల్ అంటారు. ఎప్పుడైతే 1,83 టచ్ అయిందో గోల్డ్ ప్రైజు, వాట్ పీపుల్ హ్యావ్ డన్, దే బికమ్ మోర్ గ్రీడీ. కరెక్ట్? దే వర్ నాట్ ఫియర్ఫుల్, దే బికమ్ గ్రీడీ అండ్ దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్. సో అక్కడ ఏమైంది, పీపుల్ స్టార్టెడ్ టేకింగ్ ప్రాఫిట్స్, పడిపోయింది మళ్ళీ విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. సో ఎప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా ఇంత ఫ్లక్చుయేషన్స్ ఉండేటప్పుడు, రైట్, సో అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మనం ఎప్పుడు లాంగ్ టర్మ్లో చేయాలి తప్పించి మార్కెట్ని టైమింగ్ చేయలేము అని ఎప్పుడు చెప్తూ ఉంటాం మనం, రైట్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ షుడ్ బి స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇన్ 2026లో మన ఇచ్చిన ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన ప్రిడిక్షన్స్ బట్టి 1 lakh నా రఫ్గా అంచనాలు ఏంటంటే, మన యుల్ సీ దట్ పీక్స్ విచ్ ఆర్ టచ్డ్ 1,83,000 ఏదైతే టచ్ అయిందో చూస్తాం మళ్ళా. కాకపోతే స్లోగా వెళ్తుంది పైకి. మన జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1 మంత్లో ఎలాగైతే 1,35,000 నుంచి 1,83,000కి వెళ్ళిపోయిందో అంత ఫాస్ట్గా వెళ్ళే ఛాన్సెస్ లేదు. 2026లో యూ విల్ సీ దట్ హైట్స్ వాట్ వీ హ్యావ్ టచ్డ్ ఆల్రెడీ. అంటే ఎంత చూసుకోండి సార్, ఈ 1,83,000 దగ్గర అక్కడ హై వెళ్ళింది, ఇక్కడ సపోర్ట్ 145, 150 దగ్గర సపోర్ట్ అని అన్నారు. సో ఇప్పుడు వెళ్తే ఈ ఇయర్లో పీక్ వెళ్తే ఆల్ టైమ్ హై వెళ్ళినట్లయితే కనుక 2 lakhs ప్లస్ వెళ్తుందా, లేకపోతే సమ్వేర్ నియర్ టు దాట్ సార్. 1,83,000కి వెళ్ళింది కదా, 1,90,000 సమ్వేర్ నియర్ టు దాట్. ఓకే. సో మనం కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి సమ్వేర్ నియర్ దాట్. మళ్ళీ ఏమంటారంటే ఆల్రెడీ వీ హ్యావ్ టచ్ ద హై పీక్స్, ఆ నెంబర్కి వెళ్తుంది. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు బుల్లిష్ కేస్ మనం ఎందుకు అనుకుంటే, ఇప్పుడు మంచి కరెక్షన్ ఫేజ్ అయిపోయింది, ఇప్పుడు మంచి టైం టు ఇన్వెస్ట్. సో బుల్లిష్ కేస్ ఎందుకు, వై ఇట్ మైట్ బి ఎ బుల్లిష్ కేస్ అని మాట్లాడుకుంటే, సెంట్రల్ బ్యాంక్ బయింగ్, ఓకే, తర్వాత జియో పొలిటికల్ రిస్క్, ఓకే, దెన్ దీస్ 2 ఆర్ ద మేజర్ రీజన్స్ గోల్డ్ పెంచే ఛాన్సెస్, హై పీక్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఒక బేరిష్ ఛాన్సెస్ కానీ చూసుకుంటే ప్రాఫిట్ టేకింగ్. జనరల్గా ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ వస్తుందో తీసేస్తుంటారు జనాలు, లాంగ్ టర్మ్లో ఎప్పుడు ఆలోచించరు. అండ్ ఇంకోటి ఏంటంటే హై ప్రైస్, ఎప్పుడైతే మన వాల్యూ హై పెరిగిపోతుంటుందో ప్రతి ఒక్క డిమాండ్ పెరిగిపోతుంది. నార్మల్ జ్యువెలరీ కొనుక్కోవడానికి హై ప్రైస్లో ఉందనుకోండి, ఎవరు కొనుక్కోలేరు. సో దే కెనాట్ ఎఫర్ట్. సో ఆ టైంలో ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తుంటారు. సో దీస్ ఆర్ ద 2 reasons విచ్ కెన్ పుల్ బ్యాక్ ద మార్కెట్ ఓకే డౌన్. సో ఈ విధంగా మనం గోల్డ్ 2026లో కానీ చూసుకుంటే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ యూ షుడ్ గో ఆన్ ఏ స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ లాంగ్ టర్మ్. ఓకే. షార్ట్ టర్మ్ 2026 గురించి మాట్లాడాం కదా అని చెప్పి 2026కి టార్గెట్ చేయకండి. ఒకవేళ ఇటు అటు లేట్ అయినా సరే, బట్ యుల్ స్టిల్ రీచ్ దట్ హైట్స్. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్.